జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లి నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. 6 నెలల నుంచి కౌన్సిల్ సమావేశం జరగలేదని సహకరించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడం ఏంటని బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఓకే అన్న మేడం, అరే ఒక దగ్గర నిలబడండి అమ్మా. వెనక సార్ వెనక అయ్యా కెమెరామెన్ కొంచెం వెనకారన్న, కొంచెం వెనకార. నేనేమంటున్నానంటే మీకు రెస్పెక్ట్ లేదు. ఒకళ్ళు చనిపోతే హౌస్ లోపల ముగ్గురు కార్పొరేటర్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. రెస్పెక్ట్ లేదు, రెస్పెక్ట్ లేదు. యు డు నాట్ రెస్పెక్ట్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. గో టు యువర్ సీట్స్, సిట్ డౌన్, సిట్ డౌన్. అమ్మ కూర్చోండి, go to your seats, sit down, sit down. అమ్మ కూర్చోండి. నిజంగా సిగ్గుపడే విషయం ఇది. ఒక సంతాపం తెలియజేయకుండా మీరందరూ అంటే ప్రభుత్వం. నేనేమంటున్నాను, 6 నెలల నుంచి మనకి సభ జరగలేదు, 6 నెలల నుంచి సభ జరగలేదు. అందుకని ఈ రోజు మనకి టైం దొరికింది కాబట్టి సిట్ డౌన్. వెంకటేష్ గారు మీ పోడియంలో ఊరుకురికి రాదు. నో, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్, గో టు యువర్ సీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ మీద ఇక మాట్లాడకూడదు. మహిళ ఒక బీసీ అయితే ఎవరల్లే సిగ్గులేదు, ఎవరల్లే అల్లేదు. ప్లీజ్ అల్లే ఏమల్లే అల్లే. ఏ నువ్వు